తెలంగాణలో ప్రజావాణికి ఏడాది పూర్తయింది. సంవత్సర కాలంలో 43,272 ఫిర్యాదులు పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు చేకూర్చే అంశం అనుకోవచ్చా? లక్ష్మణ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ప్రజావానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడ్డ తెల్లారే అంటే 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో బాధ్యతలు తీసుకున్న తర్వాత 8వ తారీఖు నాడు యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సరిగ్గా ఏడాదిగా వస్తుంది. ప్రజావాణిని గతంలో ఎక్కడైతే ప్రగతి భవన్ లో ఉండి కేసీఆర్ పరిపాలన కొనసాగించిండో అదే ప్రగతి భవన్ ను దాన్ని బద్దలు కొడుతూ ముళ్ళ కంచెను తొలగిస్తే దొరల పాలనను, అదే విధంగా గడీల పాలనకు అంతం ఈ రోజే అని చెప్పేసి ఆ రోజు గడీల పాలనను అంతమొందిన రోజు అని చెప్పి ఆ ముళ్ళ కంచెను తొలగించి అదే రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ ప్రగతి భవన్ ను కూడా అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే విధంగా సీతక్క కూడా ఇద్దరు కూడా అక్కడ నుండే ఆ నివాస కేంద్రాలు ఉంటుంది. దాన్ని అక్కడ అంబేద్కర్ నాలెడ్జీ కేంద్రంగా ఏర్పాటు చేసుకుంటూ దాంతో పాటుగా ఇక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అక్కడ నుండి అన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం 2 రోజుల వారానికి ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞాపనలు తీసుకొని ఆ విజ్ఞాపనలు కూడా పరిశీలించి పరిష్కరించేందుకైతే చిన్నారెడ్డిని దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా, ప్రజావాణి ఇన్ఛార్జ్ గా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారిని దానికి ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఐఏఎస్ దివ్యను అక్కడ నోడల్ అధికారిగా నియమిస్తూ ఇప్పటికే 82,955 దరఖాస్తులు ఈ యొక్క సంవత్సర కాలంలో డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు సంవత్సరంలో ఈ యొక్క 82,955 దరఖాస్తులను కూడా తీసుకొని దీనికి సంబంధించినట్టు ఆయా డిపార్ట్మెంట్లకు కూడా పంపించడం జరిగింది. ఇప్పటికే ఆ యొక్క సమస్యలు ఏదైతే సమస్యల పైన దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రీవెన్స్ అంటే ఆయా శాఖలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఏదైతే వచ్చినాయో ఆయా శాఖల మీద ప్రజలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటిని కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి 27,000కు పైగా కూడా దరఖాస్తులను అయితే పరిష్కారం చూపడంతో ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఈ యొక్క గతంలో కూడా అనేక సందర్భాల్లో కలెక్టరేట్ లో కానీ లేకపోతే ఇతరత్ర ఇక్కడ అధికారులకు కానీ మంత్రులకు కానీ ఇచ్చినటువంటి దరఖాస్తులు పెండింగ్ లో ఉండి పరిష్కారం కాలేదని చెప్పేసి ప్రజలు భావించినటువంటి తరుణంలోనే ప్రభుత్వం కొత్త తరహా ఈ యొక్క ప్రజావాణిని ఏర్పాటు చేసి ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి భావించింది. అందులో వాంగనే 27,000కు పైగా కూడా దరఖాస్తులు పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకు దగ్గరగా ఉందని చెప్పి ప్రజా సమస్యల పరిష్కారం అవుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణం. అయితే రాంబాబు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు దగ్గర నుంచి విపరీతమైన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందంటారు? ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రగతి భవన్ గురించి కానీ ఈ ప్రజా దర్బార్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు, ప్రజావాణి గురించి కూడా ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటారు? గత బీఆర్ఎస్ సర్కార్లో అనేక అంశాలు కూడా పెండింగ్ లో ఉండిపోయినాయి. ప్రజలు దరఖాస్తు ఇచ్చినా గానీ వాటిని పరిష్కారం కాలేదని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రజలను పట్టించుకోలేదని చెప్పి ఏ ఒక్క సమస్య పైన అధికారుల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి, ముఖ్యంగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకపోలేదని చెప్పి దీంతో ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క ప్రజావాణిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజావాణి నుండి ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి భావించింది. ఈ నేపథ్యంలోనే అనుకున్నట్టుగానే సుమారుగా 83,000 దరఖాస్తులు రావడంతో వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఆయా డిపార్ట్మెంట్లకు కూడా పంపడమే కాకుండా ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ ను కూడా తెలుసుకునే విధంగా యాప్స్ రూపొందించి ఈ యొక్క ఎప్పటికప్పుడు దీన్ని సమాచారం ఇస్తా ఉన్నారు. 27,000కు పైగా కూడా దరఖాస్తులు పరిష్కారం కావడంతో గత ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క పెండింగ్ లో ఉంచిందో పరిష్కారం చేయకుండా దాంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారం చేయడంతో ఆ యొక్క గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క విధానాల పైన కానీ ప్రభుత్వం పరిష్కరించినటువంటి చొరవ చూపునటువంటి విధానం పైన కూడా ఇప్పటికీ విమర్శలు కొనసాగుతున్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.